తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం మామూలుగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది చాలా మందికి ఉన్న సందేహం గురుగారు. సో మరి నిజంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే నిత్యం అభిషేకం, పూజ చేయాల్సిందేనా గురుగారు? ఈ విషయం గురించి చాలామందికి తెలియాలి, చాలామంది తెలుసుకోవాలి. శివలింగం అనేటువంటి విషయం గురించి నేను ప్రస్తావన తెస్తాను. ఓకే గురుగారు. మా ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా పంచాయతనం ఉంటుందమ్మా. సాలగ్రామము, అంబికము అంటే విష్ణుమూర్తి, అమ్మవారు, సూర్యుడు, గణపతి, ఈశ్వరుడు 5 మా ఇళ్ళల్లో. అది దేనికి వచ్చింది అంటే మనం 800 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకు ఇంట్లో ఉండటం అనేది. ఓకే ఓకే. మన ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నటువంటి కాలంలో మన సనాతన ధర్మం గురించి నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మతమే గొప్ప అంటే నా మతమే గొప్ప అని చెప్పి వీళ్ళందరూ కూడా ధర్మాన్ని సర్వనాశనం చేసి అట్టడుకు తీసుకొచ్చే స్టేజ్కి వచ్చేసారు. నాది బుద్ధుని వాళ్ళ మతము అని ఒకడు, అంటే నాది బుద్ధి నిలవని మతమా అని ఇంకొకళ్ళు, రకరకాలుగా ఇక కొట్టుకొని వాళ్ళేరండి. ఎవరికి వాళ్ళకి ఏంటంటే నేను నాది నా మాటే వినాలి, నేను చెప్పిందే ధర్మం, అసలు ధర్మం పోయింది, నేను చెప్పిందే ధర్మం, నా మాటే వినాలి అనేటువంటి స్థితికి తీసుకొచ్చేసేసి మనుషుల మీద బాగా దాని యొక్క ప్రవర్తన తీసుకొచ్చేసారు. ఆ సమయంలో ఇక ధర్మం పూర్తిగా విధ్వంసానికి గురవుతున్న సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కానీ ఆదిశంకరాచార్య స్వామి వారు వచ్చి ఈ పంచాయతనం అంటారు దాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ట్రా ఉంటారు, అందులో స్థాపించారు. ప్రతి విప్రుడు ప్రతి ఆలయంలోనూ కూడా ఇది ఉండాలి. విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదు, నువ్వంటే ఎంతో భేదం మనకెందుకు, అవును, నువ్వెలా భేదం చూపించగలుగుతున్నావు? వాళ్ళలో వాళ్ళకి లేని భేదాన్ని ఏ చరిత్రలో చూసినా శివకేశవుల భేదం లేదు, కానీ నువ్వెలా చూపిస్తున్నావు అని చెప్పి మా ప్రతి ఇండ్లలో కూడా దాన్ని ఇచ్చి వెళ్ళారు. అప్పటి నుంచి మాకు ప్రతి కుటుంబంలో కూడా వంశపారపర్యంగా దాదాపుగా విప్రుడు ప్రతి ఇంట్లో కూడా అది ఉంటుందమ్మా. 5 ఉంటాయి. నేను చాలామందిని చూశాను, మధ్యాహ్నం 1 గంటైనా 2 బయట నుంచి ఇంటికి వచ్చింది, దానికి అభిషేకం చేసి మహానైవేద్యం పెట్టి భోజనం చేస్తారు ఇవాళకి కూడా. ఇవాళకి కూడా లేదంటే కనుక ఉదయం పూట అభిషేకం చేసుకొని అంత పెసరపప్పు నివేదన పెట్టి వెళ్తారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత మహానివేదన పెట్టి భోజనం చేస్తారు. మహానివేదన పెట్టకుండా అంటే అన్నము పప్పు వాళ్ళు ఏదైతే తింటారో అది నివేదన పెట్టకుండా ఈ రోజుకు కూడా చాలామంది భోజనాలు చేయని ఇంట్లో నా ప్రత్యక్షంగా చాలామందికి నాకు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు నా ఇంట్లో ఉంది పంచాయతం, చూపిస్తా, చాలా విశేషమైంది. ఎందుకంటే మాకు జన్మతహాగా కూడా మా ధర్మరక్షణగా ఇవి మాకు వస్తూ ఉంటాయి. అలానే శివలింగం అంగుళం ఉన్నారు శివలింగం ప్రతి ఇంట్లోనూ ఉంచుకోవచ్చమ్మా. చిన్నది, ప్రతి ఇంట్లోనూ ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు, ఆయన ఇంట్లో ఉంచుకోకూడదు అంటే నీకు ఇంట్లో స్థానమే నీకు అసలు. దేహమే దేవాలయం, అందులో ఆత్మ ఉంది కాబట్టి నువ్వు ఈ చేయి కదుపుతున్నావు, ఈ చేయి కదుపుతున్నావు, అడుగుతున్నావు, ఆ ఆత్మ లేకపోతే నువ్వెట్లా? అలానే నీ గృహంలో ఆ ఈశ్వరుడు ఉండకపోతే ఈ గృహం ఎందుకు అవుతుంది? అది గమనించుకోవాలి. ప్రతి గృహమును యందు ఇది మీరా వాళ్ళ ఎవరి సంబంధం లేదమ్మా. శుద్ధ స్ఫటికం చక్కగా ఇంత ఉంటుంది, 1.5 లోపంగనంలో ఇంట్లో పెట్టుకోండి. ఏముందమ్మా, ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేయగానే, స్నానం చేయడానికి ముందు ఫోన్లు పెట్టుకునే బదులు ఆ ఫోన్లు పక్కన పడేస్తే ఒక 5 నిమిషాలు స్నానం చేయగానే శుభ్రంగా ఓం నమః శివాయ 11 సార్లు అనుకో, 111 సార్లు 122 సార్లు అనుకుని 5 నిమిషాలు ఆయనకి స్నానం చేయించి శుభ్రంగా మళ్ళీ కడిగి తుడిచి అంత భస్మం పెట్టి అంత బొట్టు పెట్టి అంత పంచదార నివేదన పెట్టు, హారతిచ్చే పంచదార నోట్లు ప్రసాదంగా వేసేసుకో, అయిపోయి. ఇది చేయటానికి కూడా మనకు సమయం ఉండదు, కానీ మనకు అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? భగవంతుడి దగ్గర కూర్చొని ప్రతిరోజు నీ జీవితం అంటే 24 గంటల సమయంలో నీ ఫోనుకో, నీ నిద్రకో, నీ వాట్సాప్కో, నీ ఫేస్బుక్కో, నీ ఇన్స్టాగ్రామ్కో, నీ స్నేహితులతో ఉండేటువంటి సరదాగా మాట్లాడే మాటలకు, నీ జర్నీ టైంకి వచ్చిన దాంట్లో ఒక 5 నిమిషాలు దీనికి పెట్టలేకపోతున్నావుగా. ప్రస్తుతం అయితే అలాగే ఉంది గురువుగారు. వీటికి ఇచ్చిన టైంలో ఒక్కొక్క నిమిషం తగ్గించుకుంటూ వచ్చినా 5 నిమిషాలు 7 నిమిషాలు ఉంటుంది. నేను 5 నిమిషాలు చెప్తాను, ఇంకా 2 నిమిషాలు నీకు బ్యాలెన్స్ ఉంటుంది. అవును, చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ రోజు నువ్వు అభిషేకం చేసుకుంటే నిన్ను వదిలి ఎందుకు వెళ్తాడు ఆయన? అసలు నీకు కష్టం ఎందుకు ఉంటుంది? నీకు సమస్య అనేటువంటిది ఎందుకు ఉంటుంది? అసలు నీ ఇంటికి సమస్య అనేటువంటిది రాగలుగుతుందా?
కానీ అది మన ఇట్లా ఉన్న ఇంట్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటారు కదండి, మరి అప్పుడు ఎట్లా? డేట్ వస్తుందని తెలుస్తుందిగా ఇవాళ రేపు. డేట్ వచ్చేటికి 2 రోజుల ముందు నుంచి చూడండి, డేట్ వచ్చింది వదిలేసండి, ఆ ముందు 2 రోజుల ముందు నుంచి ఇవాళ అభిషేకం చేశారు కదా, నీళ్ళలో పెట్టేసింది ఆయన పూర్తిగా. ఓహో, చేయలేం కాబట్టి పూర్తిగా రేపు డేట్ వస్తుందని అనిపిస్తుంది, ఒకవేళ రాత్రికి రాత్రి వస్తే రేపు ఉదయం అభిషేకం చేయలేం కనుక ఇవాళ అభిషేకం అయిపోగానే నివేదన పెట్టేసి తీసుకెళ్ళి ఆయన మళ్ళీ నీళ్ళలో పెట్టేసేయండి. సో నిత్యం కాదు, అభిషేకం అందులోనే ఉంటారు. చేసినట్టుగానే. మర్నాడు ఒకవేళ డేట్ రాలేదు ఆ సమయానికి, అప్పుడు అభిషేకం చేసేసేయండి. అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళలో పెట్టేసేయండి. 5వ రోజు నుంచి మళ్ళీ, అంటే ఒకవేళ డేట్ వచ్చింది కానీ నీళ్ళు అలానే ముట్టుకోద్దు, ఇంకా ఆ 3 రోజులు అలానే ఉంటాడు ఆయన అందులో నీళ్ళలో. 4వ రోజు స్నానం అయిన తర్వాత ఆవిడది మళ్ళీ యథావిధిగా నివిధానాన్ని చేసుకోవచ్చు. ఆయన ఈశ్వరుడు నువ్వు భక్తిగా చెమ్ము నీళ్ళు పోయివయ్యా, నేను నిన్ను కాపాడుతాను. ఆయన ఏమడుగుతున్నాడు? నువ్వు మడిగెట్టుకొని ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకురా, ఒక్కరిలో పాలు తీసుకురా, ఒక్కరిలో పరవాణం తీసుకురా, ఒక్కరిలో మనస్సును శుచిగా పెట్టుకొని నీ ఇంట్లో పంపు తీసుకొని హరహర అని చెంబు నీళ్ళు పోయి, నేను సంతోషపడతానయ్యా, నేను వేడిగా అవ్వకూడదు, నేను చల్లగా ఉంటేనే మీరందరూ బాగుంటారు, నేను ఏమాత్రం వేడిగా ఉన్నా మీరందరూ ఇబ్బందులు పడతారు, ఆ వేడిని తట్టుకోవడం కష్టం, నా కంఠంలో విషం ఉంటుంది, స్వతహాగానే నేను నీలకంఠుని, విషం ఉంటుంది, అదే నాకు వేడి, ఆ వేడిని తట్టుకోవడం కోసం గంగని నెత్తి మీద పెట్టుకున్నా, ఆ వేడిని తట్టుకోవడం కోసం గంగని నెత్తి మీద పెట్టుకున్నా, అయినప్పటికీ కూడా నాకు అది సరిపోవట్లా, ఆ వేడిని నేను తట్టుకోలేకపోతున్నా, కాబట్టి ఆ వేడి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఒక్క 2 చెంబులు నీళ్ళు పోయిండయ్యా, నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఆయన చెప్తున్నాడు. మనం ఏమంటాం, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వెంకన్న చెప్పాడు, తొక్కాయ చెప్పాడు, తోలాయి చెప్పాడు, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు. మంచిది, నీ కర్మ నువ్వే అనుభవించు. నేను శివలింగాన్ని ఇంట్లో పెట్టిన 5 నిమిషాలు పూడ్చడానికి వామ్మో అనుకుంటాం, కానీ మనకు అనుకున్న ప్రతి ప్రాజెక్ట్ వరకు మనకు అవ్వాలంటే ఎట్లా అవుతుందండి? అది తప్పది. చక్కగా మా ఇంట్లో పంచాయతనం ఎలా అయితే ఉంటుంది దానికి థీమ్ చేసుకుంటాము. ఇప్పుడు మేము ఉన్నామండి, ఎంతోమందికి జాతకాలు చెప్తూ ఉంటాం, ఎంతోమందికి ఎన్నో చేస్తుంది, కానీ నిత్యం మా ఇంట్లో మా అభిషేకం మాకు పూర్తి కావాల్సిందే. పూర్తి కాకుండా బయటికి రాం. ఆ సమయంలో మేము బయటకు వస్తే ఇంకా ఇంకో రూపాయి వస్తుందిగా, మాకు ఆ రూపాయి కాదండి ప్రధానం. అక్కడ చేసుకోగలిగితే మా జీవితం క్షేమంగా చూస్తాడు ఆయన, అదే ప్రధానంగా పెట్టుకున్నాం. మేము ఎలా చేసుకుంటామో మీరు అంతే కదా. మాకు పట్టేది 2.5 గంటలు పడుతుంది, మీకు పట్టేది 5 నిమిషాలు. మాకేంటంటే 5 నమ్మకము, చమకము, స్త్రీ సూక్తము, పురుష సూక్తం, ముని సూక్తం, దుర్గా సూక్తం, ఇవన్నీ చెప్పుకుంటూ మేము అభిషేకం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దశాంతులు చెప్పుకోవాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడవాలి, తుడిచి మళ్ళీ పెట్టుకోవాలి, వాటికి గంధం పెట్టాలి, బొట్టు పెట్టాలి, మళ్ళీ అర్చన చేసుకోవాలి. అర్చన చేసుకున్న తర్వాత దానికి మహానివేదన పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ హారతులు అవన్నీ ఇచ్చుకో, మంత్రపుష్పం చెప్పాలి, లేవాలి. మాకు 2 గంటలు 2.5 గంటలు సమయం పడుతుంది ప్రతిరోజు. మీకు 5 నిమిషాలకి మొత్తం అంతా. మేము 2.5 గంటలు మేము చేస్తున్నాం. ఎక్కడెక్కడో మునీశ్వరులు, ఋషీశ్వరులు వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాం. మీరందరూ కూడా 5 నిమిషాలు చేయండి, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని, నేను ఇస్తాను మంచి శివలింగం, ఇంట్లో పెట్టుకుని చేసుకోండి. అంతకు మించిన యోగం పుణ్యం ఇంకేం కావాలి జీవితానికి, అది గమనించాలి మనం అంతే. గురుగారు, మీరైతే అంగుళంన్నర అన్నారు కదా. సో మనకు ఇంట్లో ఏంటంటే విగ్రహాలు కానీ శివలింగం కానీ మనకు బొటనవేలు సైజు లోపే ఉండాలి అంటారు. సో దాటి ఉండకూడదు. అంగుళం అంటే అదే కదమ్మా, అంగుష్ట మాత్రం అంటారంటే అంగుష్టం ఎంతవరకు కూడా కదమ్మా, అంగుష్ట మాత్ర ప్రమాణం. అయితే బొటనవేలు దాటి సైజు పెట్టకూడదు అంటారు ఇంట్లో. పెట్టకూడదంటే అమ్మా నిత్యం మహానివేదన పెట్టడం కష్టం. ఓకే ఓకే. ఆ దాటి ఉంటే ఇంట్లో నిత్యం నివేదన పెట్టాలి, అది పెట్టడం కష్టం కాబట్టి అది పెట్టవద్దు అంటూ ఉంటాం. మీకు ప్రతిరోజు నేను అన్నం ఉండి నివేదన పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ వద్దు. ఎందువల్లంటే ఏదైనా కారణం చేత ఆపేయాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంత అనుకోండి, మీరు మహానివేదన పెట్టినా పెట్టకపోయినా ఏది పెట్టినా సరిపోతుంది. మీరు ఇంత పంచదార పెట్టినా, కొబ్బరి ముక్క పెట్టినా, అరటిబండు పెట్టినా, పెసరపప్పు నానబెట్టి పెట్టినా, ఏది పెట్టినా ఈ అంగుష్టం లోపు ఇబ్బంది ఉండదమ్మా. ఓకే గురుగారు, నిజంగా. సో ఇది చాలా మందికి ఉన్న సందేహం, అంటే పెట్టుకోవాలని ఇష్టం ఉన్న నిత్య పూజా విధానంలో ఎక్కడైనా ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమైనా భయంతో పెట్టుకోరు. బట్ నిజంగా చక్కటి పరిహారం అనుకోవచ్చు గురుగారు. ఎందుకంటే మనం చేయలేని పరిస్థితుల్లో అలా వాటర్లో పెట్టేస్తే సరిపోతుంది అనేది చక్కటి విశేషము. చాలా చక్కటి అంటే అందరికీ చాలా మందికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసి చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.